క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ సమాచారాన్ని మీ ముందు పెడుతున్నాను. మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జీఎస్టీలపైన ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన జీఎస్టీలకు సంబంధించిన లిస్టు కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఇందులో మైనస్ పర్ఫార్మెన్స్ చూపిస్తోంది. -28 రాష్ట్రాలలో 28 రాష్ట్రాల్లో తక్కువ మైనస్ చూపిస్తున్న రాష్ట్రంగా మనం గొప్పగా చెప్పుకోవాలి. మైనస్ చూపిస్తున్న రాష్ట్రాలు 4 ఉంటే అందులో తక్కువ మైనస్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూపిస్తుందని చెప్పుకోవాలి. వేరే తెలంగాణకు సంబంధించిన జీఎస్టీ, అలాగే తమిళనాడుకు సంబంధించిన జీఎస్టీ కూడా 25% గ్రోత్ కనపడుతోంది. మన నైబర్ స్టేట్స్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి కూడా గ్రోత్ కనపడుతోంది. బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జీఎస్టీ మాత్రం కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. పక్కనే ఉన్న మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటక 20% గ్రోత్ చూపిస్తోంది జీఎస్టీలో. తెలంగాణ 6%, తమిళనాడు 25%, కర్ణాటక 20% గ్రోత్ చూపిస్తోంది జీఎస్టీలో ఈ నెలలో. సో ఈ స్థాయి సంపద సృష్టికి సంబంధించిన ఆనవాళ్ళు, సంపద సృష్టి దిశగా అడుగులు ఏం పడుతున్నాయంటే కనిపించట్లా. రీజన్ ఏంటో తెలియట్లా. ఆందోళన కలిగించే అంశం కంటిన్యూస్గా జీఎస్టీ వసూలు ఎందుకు పడిపోతున్నాయి. గతంలో జీఎస్టీ వసూలు పెరగడానికి సంబంధించి కొంతమంది ఎకనామిస్టులు చెప్తూ వస్తున్నమాట, గత సర్కారు హయాంలో ప్రతి ఏటా దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో నేరుగా గ్రామాల్లోని ప్రజల చేతికి వెళ్తుండేవి. సో వాళ్ళ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ మార్కెట్లో ఏదో ఒక రూపంలో ఖర్చు చేస్తూ ఉండేవాళ్ళు. మార్కెట్లో దానికి సంబంధించిన మనీ ఫ్లో ఉండడం కారణంగా జీఎస్టీకి సంబంధించిన గ్రోత్ ఎక్కువగా నమోదవుతూ వచ్చింది అని. సో ఇప్పుడు కూడా మేము చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. సూపర్ 6కి సంబంధించి డైరెక్ట్గా చెప్పట్లేదు, బట్ అనేకం మేము చేసేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆపేసినవి చాలా ఇచ్చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తోంది. మరి అవన్నీ ఇస్తే ఎక్కడ ఏం కొనుగోలు జరుగుతున్నట్టు? జీఎస్టీ వసూలు ఎందుకు పెరగట్లేదు? పెరగకపోవడం విషయం పక్కన పెడితే తగ్గిపోతున్నాయి ఎందుకు, పడిపోతున్నాయి ఎందుకు? కొన్ని నెలల్లో 10%, 15% కూడా జీఎస్టీ డ్రాప్ అవ్వడం చూసాం. ఈ నెలలో 2% డ్రాప్ అవ్వడం చూసాం. సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆందోళన కలిగించే అంశం.